హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన విజయేంద్ర ప్రసాద్ గారు అంటే రాజమౌళి వాళ్ళ ఫాదరు డైరెక్టర్ గాను, అలాగే మనకి రైటర్ గాను ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 1 మీరు చూసుకున్నట్లయితే జానకి రాముడు. ఫ్రెండ్స్, ఇది నాగార్జున గారిదండి. విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీకి అయితే స్టోరీ అయితే రాశారనమాట. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 1988లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 2 వచ్చేసరికి మీరు ఇంకా బొబ్బిలి సింహం. ఈ సినిమా మనకి 1984లోనైతే రిలీజ్ అయితే చేశారండి. సినిమా చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాకి స్టోరీ అయితే రాయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 3 మీరు చూసుకున్నట్లయితే 1994లో బంగారు కుటుంబము అనే సినిమాకి అయితే స్టోరీ అయితే అందించారండి మన విజయేంద్ర ప్రసాద్ గారు. సినిమా చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 1995లో గరానా బుల్లోడు అనే సినిమాకి స్టోరీ అయితే అందించారండి విజయేంద్ర ప్రసాద్ గారు. ఈ మూవీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 1995లో స్టోరీ అయితే అందించారండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే ఆలు మగులు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్, ఇంకా 6th మూవీ మీరు చూసుకున్నట్లయితే 1996లో మన విజయేంద్ర ప్రసాద్ గారు సరదా బుల్లోడు అని చెప్పేసి అయితే స్టోరీ అయితే రాశారండి. ఈ మూవీ పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఫ్లాప్. ఈ మూవీలోనే యాక్ట్ చేసింది మన విక్టరీ వెంకటేష్ గారండి. ఫ్రెండ్స్, ఇంకా 1996లో మన విజయేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం అయితే డైరెక్ట్ చేశారండి ఫిల్మ్‌ని. ఆ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే అర్ధాంగి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఇంకా మన విజయేంద్ర ప్రసాద్ గారిది 8th మూవీ అండి. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే 1996లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పాజీ. ఫిల్మ్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ ఫిల్మ్‌కి సార్ స్టోరీ అయితే రాసిచ్చారండి. ఫ్రెండ్స్, ఇంకా 1998లో 9th ఫిల్మ్ అండి. స్టోరీ అయితే రాసిచ్చారనమాట మన విజయేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే కుర్బానీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా 1998లో రానా అనే సినిమాకి అయితే స్టోరీ అయితే రాసిచ్చారండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ. ఈ మూవీలో యాక్ట్ చేసింది ఎవరో తెలుసా? మన నందమూరి బాలకృష్ణ గారు అయితే యాక్ట్ చేశారండి. ఇంకా మన రైటర్ అలాగే మన డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారిది 9th ఫిల్మ్ అండి. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1999లోనైతే రిలీజ్ అయితే చేశారండి. చిన్న కేశవరెడ్డి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 12 మీరు చూసుకున్నట్లయితే సింహాద్రి అండి. ఈ ఫిల్మ్ మనకి 2003లోనైతే వచ్చిందనమాట. మనకి స్టోరీ అయితే రాసిచ్చారు. ఈ సినిమా మీరు చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 13 మీరు చూసుకున్నట్లయితే 2004లోనైతే రిలీజ్ అయితే అయిందండి. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే సై. ఈ సినిమాకి స్టోరీ అయితే రాసిచ్చారు మన విజయేంద్ర ప్రసాద్ గారు. డైరెక్ట్ చేసింది మీ అందరూ తెలిసిందే కదా, విజయేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ అయితే చేశారనమాట. ఈ మూవీ మీరు చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 14 మీరు చూసుకున్నట్లయితే 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. విజేంద్ర వర్మ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. విజేంద్ర స్టోరీ అయితే రాసిచ్చారండి. ఫ్రెండ్స్, ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాసిచ్చిన మూవీ వచ్చేసరికి మనకి ఇంకా నాలుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఈ మూవీ మనకి 2005లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 16 మీరు చూసుకున్నట్లయితే ఛత్రపతి అండి. ఈ ఫిల్మ్ మనకి 2005లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. దీనికి స్టోరీ అయితే రాసిచ్చారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి మూవీ మనకి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 17 మీరు చూసుకున్నట్లయితే 2006లోనైతే రిలీజ్ అయితే అయిందండి. మరి విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారనమాట. ఈ మూవీ పేరు మీరు చూసుకున్నట్లయితే పాండురంగ విట్ల. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 18 మీరు చూసుకున్నట్లయితే 2006లోనైతే స్టోరీ అయితే రాసిచ్చారండి. ఈ సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే విక్రమార్కుడు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఫిల్మ్ మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే తీశారండి. ఇంకా విజయేంద్ర ప్రసాద్ గారి 19th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2006లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ శ్రీకృష్ణ 2006. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారండి. ఇంకా మన విజయేంద్ర ప్రసాద్ గారిది 20 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి చూసుకున్నట్లయితే 2007లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే యమదొంగ. యమదొంగకి స్టోరీ అయితే రాసిచ్చారు మన విజయేంద్ర ప్రసాద్ గారు. డైరెక్ట్ చేసింది మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ చేశారండి. ఈ మూవీ మీరు చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్, ఇంకా 2009లో మన విజయేంద్ర ప్రసాద్ గారిది 21 ఫిల్మ్ అండి. స్టోరీ అయితే రాసిచ్చారనమాట. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే మిత్రుడు మన బాలకృష్ణ గారిది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 22 మీరు చూసుకున్నట్లయితే సినిమా పేరు ఇంకా మగధీర. ఈ ఫిల్మ్ మనకి 2009లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మరి ఈ ఫిల్మ్ కి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారనమాట. మన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి.
ఫ్రెండ్స్ ఇంకా నంబర్ 23 మీరు చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి ఇంకా 'రాజన్న'. ఈ ఫిల్మ్ మనకి 2011లోనైతే రిలీజ్ అయితే అయిందండి. దీనికి స్టోరీ రాసింది విజేంద్ర ప్రసాద్ గారు. డైరెక్ట్ చేసింది కూడా విజేంద్ర ప్రసాద్ గారే తీశారనమాట. ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఫ్రెండ్స్ ఇంకా 24వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే 2011లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఇది తమిళ్ ఫిల్ము. ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే 'సిరుతాయ్'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. దీంట్లోని హీరోయిన్ వచ్చేసరికి మన తమన్నా గారు. ఫ్రెండ్స్ ఇంకా మన విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారండి. 22వ ఫిల్మ్ అనమాట. ఈ ఫిల్మ్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2012లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఈ సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే 'రౌడీ రాథోడ్'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. మరి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాకి స్టోరీ అయితే రాసిచ్చారండి. ఫ్రెండ్స్ ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాసిచ్చిన ఫిల్ము 'బాహుబలి' అండి. ఈ ఫిల్మ్ మనకి 2015లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. దీన్ని డైరెక్ట్ చేసింది మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. విజేంద్ర ప్రసాద్ గారిది 27వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 'బజరంగి భాయ్సాబ్'. ఈ ఫిల్మ్ మనకి 2015లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్ ఇంకా విజేంద్ర ప్రసాద్ గారిది 28 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే 'జాగ్వార్'. ఈ ఫిల్మ్ మీకు ఏ ఇయర్‌లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2016లోనైతే రిలీజ్ అయితే అయిందండి. సినిమా చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్ ఇంకా నంబర్ 29 మీరు చూసుకున్నట్లయితే 'బాహుబలి 2' అండి. ఈ సినిమాకి కూడా మన విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాశారనమాట. ఈ ఫిల్మ్ మనకి 2017లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ ఫిల్మ్ కూడా ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన విజేంద్ర ప్రసాద్ గారిది 30 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మీరు 2017లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పేరు మీరు చూసుకున్నట్లయితే 'శ్రీవల్లి'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ సినిమాకి స్టోరీ అయితే రాసిచ్చారు మన విజేంద్ర ప్రసాద్ గారు. ఫ్రెండ్స్ ఇంకా నంబర్ 31 మీరు చూసుకున్నట్లయితే 2017లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ ఫిల్మ్ మీరు చూసుకున్నట్లయితే మన తమిళ్ యాక్టర్ ఉన్నారు కదా విజయ్ గారు. విజయ్ గారిదనమాట. ఈ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే 'అదిరింది'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా విజేంద్ర ప్రసాద్ గారిది 32 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే 2019లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. ఈ ఫిల్మ్ పేరు ఇంకా మీరు చూసుకున్నట్లయితే 'మణికర్ణిక'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా నంబర్ 33 మీరు చూసుకున్నట్లయితే 'తలైవలి'. ఇది 2021లోనైతే రిలీజ్ అయిందనమాట. దీనికి స్టోరీ రైటర్‌గా మనకి విజేంద్ర ప్రసాద్ గారైతే వర్క్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇది తమిళ్ మూవీ అండి. ఫ్రెండ్స్ ఇంకా నంబర్ 34 మీరు చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్' అండి. ఈ మూవీ మనకి 2022లోనైతే రిలీజ్ అయితే అయిందండి. 'త్రిబుల్ ఆర్' స్టోరీ అయితే రాసిచ్చారనమాట మన విజేంద్ర ప్రసాద్ గారు. డైరెక్ట్ చేసింది వచ్చేసరికి మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే డైరెక్ట్ అయితే చేశారు. మీ అందరికీ తెలిసిందే. సినిమా నేను చెప్పక్కర్లేదు బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి ఈ మూవీ. ఇంకా నంబర్ 35 మీరు చూసుకున్నట్లయితే మన విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారండి. ఈ ఫిల్మ్ పేరు మీరు చూసుకున్నట్లయితే ఇంకా 'అపరాజిత అయోధ్య'. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఈ మూవీకి విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ అయితే రాసిచ్చారనమాట. ఈ ఫిల్మ్ విజేంద్ర ప్రసాద్ గారిది ఎన్నో ఫిల్మ్ అంటే 35 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 2022లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మన విజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని సినిమాలైతే తీశారో దానిలో కొన్ని డైరెక్ట్ కూడా చేశారండి. మీకు క్లారిటీగా అర్థమైందైతే అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.